హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గడానికి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 కేజీ వరకు చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ అనేది అల్లంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఉడికేలోపు మనం పక్కన దీనిలోకి మసాలా అనేది రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 3 యాలకులు, 4 లవంగాలు, 4 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మూత పెట్టి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉన్న 2 టమాటాలని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మనం ఇలా రెడీ చేసుకొని వేసుకోవడం వలన ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వేడి వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటర్ అస్సలు వేసుకోవద్దండి, వేడి వాటర్ మాత్రం వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ చికెన్ని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా ఉడికాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అండి. మసాలా అనేది మనం ఇలా రెడీ చేసుకొని వేసుకోవడం వలన కొంచెం స్పైసీగా మంచి ఫ్లేవర్ తోటి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ స్పైసీనెస్ అనేది తక్కువ ఉండాలంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగైనా వేసుకోవచ్చండి. ఈ చికెన్ కర్రీ వైట్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, చపాతీ కానీ, బిర్యానీలోకైనా దేనిలోకైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.